మమ్మీ ప్లీజ్ నాకు గులాబ్ జామ్ చేసి పెట్టవా? సో ఇలా అడిగాక మనం చేయకుండా ఊరుకుంటామా? ఎలాగైనా గులాబ్ జామ్ చేయాల్సిందే. సో మేము విలేజ్లో ఉన్నాం కాబట్టి ఎంటీఆర్ గులాబ్ జామ్ కానీ కోవా కానీ అవైలబుల్ లేకుండే. సో అప్పటికప్పుడు ఇలా బ్రెడ్తో గులాబ్ జామ్ చేయడానికి రెడీ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1.5 గ్లాస్ షుగర్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని దాన్ని వేడి చేసాము. సో ఇలా బ్రెడ్ని స్మాష్ చేసుకోవాలి. మనం హ్యాండ్తో అయినా స్మాష్ చేసుకోవచ్చు, లేదు అంటే గ్రైండ్ చేసుకున్న మెత్తగా పౌడర్ అవుతుంది. సో దీంట్లో పాలు వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. మమ్మీ నువ్వు బ్రెడ్తో కూడా గులాబ్ జామ్ చేసినావా? వావ్ మమ్మీ, కదా బాగుంది కదా, టేస్ట్ ఎలా ఉంది? సూపర్ మమ్మీ. సో ఇలా మెత్తగా పిసుక్కున్నాక ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈ 10 మినిట్స్ ఇది సేమ్ కోవా గులాబ్ జామ్ అండ్ ఎంటీఆర్ పౌడర్తో చేసే గులాబ్ జామ్ లాగానే ఉంటుంది. ఇలా చిన్నగా ఉండలు తీసుకొని చిన్న బాల్స్ చేసుకోవాలి. మా బాబు నేను చేస్తాను అనేసి మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. సో ఇలా గులాబ్ జామ్స్ చేసుకోవాలి. సిరప్ రెడీ అయిపోయింది. ఇందులోకి మీడియం ఫ్లేమ్ మీద గోలించుకున్న గులాబ్ జామ్ని ఇలా వేసుకోవాలి వేడి మీదనే, అలా అయితేనే ఇంకుతుంది. థ్యాంక్ యూ మమ్మీ.